వార్ రూమ్ పై పోలీసుల దాడికి వ్యతిరేకంగా కాంగ్రెస్ శ్రేణులు వీరోచితంగా పోరాటం చేశారన్నారు మాజీ ఎంపీ మల్లు రవి. కాంగ్రెస్ పార్టీపై దాడి చేయడంతో నేతలంతా ఐక్యంగా పోరాటం చేశారని తెలిపారు. మాణిక్యం ఠాగూర్ నుండి కింది స్థాయి కేడర్ వరకు అందరూ ప్రభుత్వ తీరుపై గలం విప్పారని అన్నారు. రాష్ట్ర పోలీస్ వ్యవస్థ చట్టాలకు లోబడి పనిచేయాలి కానీ టీఆర్ఎస్ పార్టీకి తొత్తులుగా పనిచేస్తున్నారని ఆరోపించారు. సునీల్ కొనుగోలు కాంగ్రెస్ కోసం సర్వేలు చేస్తున్నారని, పబ్లిక్ నాడి తెలుసుకుంటున్నారని పేర్కొన్నారు. నేషనల్ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ రోహన్ రెడ్డి గారు కొత్తగా ఏర్పడినటువంటి ఖైరతాబాద్ జిల్లాకి అధ్యక్షులుగా వచ్చారు. అదే రకంగా హైదరాబాద్ జిల్లాకి అధ్యక్షులుగా సమీరుల్లా గారు వచ్చారు. మేము ఈ ప్రెస్ మీట్ లో ఇంతవరకు ఉన్నాము. నెంబర్ 1. నెంబర్ 2, కాంగ్రెస్ పార్టీ వార్ రూమ్ మీద పోలీసుల దాడిని ప్రతి కాంగ్రెస్ నాయకుడు, ప్రతి కాంగ్రెస్ క్యాడర్, గ్రామ స్థాయి నుంచి హైదరాబాద్ వరకు ఉన్న కాంగ్రెస్ నాయకులంతా ఈ పోలీసుల దాడి కాంగ్రెస్ పార్టీ వార్ రూమ్ మీద జరిగితే అది మా మీదనే జరిగిందనే విధంగా రెస్పాండ్ అయ్యి చాలా మంది నాయకులు అరెస్ట్ అయ్యి మరి పోలీస్ స్టేషన్ లో నిన్న సాయంత్రం దాకా ఉన్నారు. చాలా మంది ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దిష్టి బొమ్మను కూడా మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు గాంధీ భవన్ లో కూడా కాల్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, సపోర్టర్స్ అందరికి కూడా కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో పార్లమెంట్ లో ఉండటం వల్ల వారు ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టి ధన్యవాదాలు తెలియజేయకపోయినా